కూర్చోవయ్యా, చెప్తుంటే వినిపించుకోవే. మేడం గారు వస్తూ ఉన్నారు, ఉండవయ్యా. వదలవయ్యా, నన్ను వదలవయ్యా, నాకేమీ తెలియదయ్యా. నా మాట విను. ఎవరివిడా? నమస్కారం అండి, వచ్చారా? నేను వెళ్ళొస్తాను. ఇది రియల్ స్టోరీయే కదా? అదేంటంటే చెప్పండి, ఆ ఇంటి గురించి మీకేం తెలుసు? 7 సంవత్సరాలుగా ఎందుకు ఎవ్వరూ అక్కడికి వెళ్ళలేదు? నాకేం తెలియదండి, నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతాను. హలో, ఏం జరిగిందో నిజం చెప్పండి. ఎవరు మీరంతా? నన్ను ఎందుకు చిత్రవద చేస్తున్నారు? హరిణి ఎక్కడ? హరిణి, హరిణి. ఆ ఇంటి గురించి చెప్పు. చెప్తాను. ఆ ఇంట్లో ఏముంది నీకంతా తెలుసు? అవునండి. నీతో పాటు ఉండేవాళ్ళు ఎక్కడ? ఊళ్ళో వాళ్ళు చెప్పుకున్నదంతా నిజమా? చెప్పండి. అదేంటంటే అండి, సూపర్ హీరోస్ బిల్లా, దావూద్, రమణయ్య, తలుపులు టపటపటం. చాలా ముందుకు వెళ్ళిపోయారు. అంటే ఈ కథ మీకు ముందే తెలుసా మేడం? సారీ మేడం. చాలా ముందుకు వెళ్ళిపోయానా? షుగర్ టాబ్లెట్ వేసుకోలేదు, అందుకనే. ఇంతకుముందు చేతులు వణికేవి, ఇప్పుడు నోరు వణుకుతుంది. మేడం, ఛీ మేడం, మీరు వేస్తారా? నీకు ఆ యోగికి సంబంధం ఏంటి? అక్కడ ఏం జరిగింది? మొదటి నుంచా అదొక పెద్ద కథ. దాని గురించి మీరు తెలుసుకోవాలంటే 90s కిడ్స్ కాలానికి వెళ్ళాలి. ముద్దు పెట్టుకుంటే చాలు బిడ్డ పుడతాడని నమ్మే మొరటు సింగిల్ పర్సన్స్ మేము. కానీ ఎలా పెట్టాలో మాకు తెలియదు. దాని గురించి తెలుసుకోవాలని మేమందరం డిసైడ్ అయ్యాం. స్కూల్ వదిలిన తర్వాత ఓ రోజు మధ్యాహ్నం మలయాళంలో దేవుడి సినిమా చూద్దామని యోగిని వదిలేసి వెళ్ళిపోయాం. కోపంతో యోగి మా గురించి పంచాయతీలో కంప్లైంట్ ఇచ్చాడు. దేవుని సినిమా చూడు అంత పెద్ద తప్ప? దేవుడి సినిమా అంటే మా భాషలో మలయాళం బెట్టు సినిమాలు. టైటిల్ కాస్త చెప్తావా? సారీ మేడం. ఆ సినిమా చూసినందుకు పంచాయతీలో మమ్మల్ని అవమానించారు. మాకెవ్వరికే పిల్లనివ్వకూడదని తీర్పిచ్చారు. మా జీవితాలు నాశనం అయిపోయాయని కడుపు మంటతో ఉన్నాం. కానీ వాడు మాత్రం ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు. అది మనూరు అమ్మాయి కాదు, లండన్ ఎమీ. అప్పుడే యోగి శోభనం జరుపుకోవడానికి ఇక్కడికి వస్తున్నాడని తెలిసింది. అది విని మేము అసలు తట్టుకోలేకపోయాం. తినలేకపోయాం, మందు కొట్టలేకపోయాం, నిద్రపోలేకపోయాం, అంతెందుకు బాత్రూమ్ కూడా వెళ్ళలేకపోయాం. మీ ఇద్దరిలో ఎవరో ఒకరైనా కన్విన్స్ అవ్వచ్చు కదా. లైఫ్ అంటే అలాగే ఉంటుంది, ఎవరో ఒకరైనా కన్విన్స్ అవ్వచ్చు కదా. తనతో కాపురం చేయలేను, తెంచేసాయి. ముట్టుకుంటే ఎలుగుబంటి ముట్టుకుంటున్నట్టుందే అంటుంది. 24 అవర్స్ వీళ్ళు బాటిల్తోనే తిరుగుతున్నారు. వాట్స్ యువర్ ప్రాబ్లం? చెప్పవే. My grandma came to India in 1947. నీకేమైందే? I will tell the whole story. యా ప్లీజ్. 1947లో ఈవిడ బామ్మ బ్రిటిష్ ఆవిడి మన ఊరి తెలుగు అబ్బాయిని భాష తెలియకుండా లవ్ చేసింది. సాడ్లీ ఇండియాకి స్వాతంత్రం దొరకడం వల్ల ఆవిడ ఇండియా నుంచి వెళ్ళిపోయింది. తర్వాత చాలా ఏళ్ల తర్వాత ఈవిడి బామ్మ ఇండియాకి వచ్చి ఆవిడ ప్రేమించిన ఆయన సమాధి మీదే చనిపోయింది. ఎన్ని కట్టుకథలు చెప్తుందో. వాళ్ళ లవ్ స్టోరీ ఎమీని చాలా బాధ పెట్టేసింది. అప్పుడే ఏమీ ఒక నిర్ణయానికి వచ్చింది. పెళ్ళంటూ చేసుకుంటే ఒక తెలుగు అబ్బాయినే పెళ్లి చేసుకోవాలి అని. ఇదిగో ఈయన్ని పెళ్లి చేసుకుంది. దీన్ని కట్ చేసి దాన్ని పెళ్లి చేసుకుంటా. అలాంటి ఒక లవ్ మ్యారేజ్ లో ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? అఖిలాండేశ్వరి, 1947 లవ్ స్టోరీ సినిమా చూడలేదా? చూశాను, కానీ ఇప్పుడు నాకు గుర్తులేదు. అదే తన కథగా చెప్తోంది. లుక్ చూడు. He's got a palace in his village. ఈయన పూర్వీకులు రాజుల వంశానికి చెందిన ఏంటి దీని కుటుంబం? ఒక పెద్ద ప్యాలెస్ లోనే వీళ్ళ లైఫ్ ని స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నారు. ప్యాలెస్ ఇప్పుడు ఎక్కడుంది? అలా అడుగు అఖిలాండేశ్వరి. ఈయన ఊర్లో ఈయన అమ్మ నాన్న పేరు మీద ఒక ప్రాపర్టీ ఉంది.
ఏంటి యోగి ఆ? మీ లైఫ్ ని ప్యాలెస్ నుంచే స్టార్ట్ చేయొచ్చుగా? నా లైఫ్ అంతకు ముందే స్టార్ట్ అయింది. ఇలా చూడకిలా ఆ ఇంట్లో ఈవిల్ డెడ్ సినిమానే తీశారు. ఆ ఇంట్లో నేను ఉండాలి. విడాకులు ఇప్పించే. ఏంటి యోగి ఇలా అన్ని విషయాలకి వెంటనే నిర్ణయాలు తీసుకుంటే ఎలాగా? నాకు వద్దంటే వద్దు అంతే. మీ మధ్యలో ఏమీ జరగకుండా ఇప్పుడు డివోర్స్ చేస్తే ఓ. మీ ఫ్యూచరే స్పాయిల్ అయిపోతుంది. బాబా సినిమా నిన్న నైటే చూశాను. నేను హిమాలయాలకు వెళ్ళిపోతాను. ఇంకా ఎవరు మీకు పెళ్ళనివ్వరు. ఇంకా మీకు పెళ్ళయ్యే అవకాశమే ఉండదు. తెంచేయమంటే తెంచే అంతే, లేదంటే నేను చేసుకోవాల్సి ఉంటుంది. నాకు పెళ్లి అయిపోయింది యోగి. పర్వాలేదు. I am ready to give a divorce, ఓ మ్హూ. but on one condition. ఏంటా కండిషన్ చెప్పవే. కండిషన్ ఏంటంటే ఆ? మీరు ఒకే ఒక రోజు మాత్రం మీ ఊరికి వెళ్ళి మీ ఇంట్లో ఉండి వచ్చారంటే డివోర్స్ దొరుకుతుంది. ఎందుకు? 4 విలన్స్ అక్కడ ఉన్నారు. దీన్ని వేసుకు అక్కడంతా తిరగలేను. వద్దంటే వద్దు. మాకు విడాకులు ఇప్పించే. ఒక రోజు మాత్రం మీ ఊరికి తీసుకువెళ్ళారండి. నెక్స్ట్ డే నేనే మీకు డివోర్స్ ఇప్పిస్తాను. ఇలా చూడకిలా నేను అక్కడికి వెళ్ళి ఎక్కువ రోజులు ఉండలేను. అర్థమైందా? అక్కడ నేను ఒకే ఒక రోజు ఉంటాను. ఆ తర్వాత నువ్వు చెప్పినట్టు మాకు డైవర్స్ ఇప్పించేయాలి. ఓకే తప్పకుండా ఇప్పిస్తాను. నీకు మందు కొని ఉంచుతానులే. హాలీవుడ్లో లవ్ చేయడం వల్ల టాలీవుడ్లో గొడవ చేయడానికి వచ్చింది. బిల్లా వెంకట దావోద్ ఒరే దావుదు పొద్దు నుంచి తోమిన పాత్రే తోముతూ ఉన్నావేట్రా? ఏంటమ్మా మళ్ళీ మళ్ళీ తోముతున్నానంటున్నా? ఇప్పుడే కదా మొదలు పెట్టింది. ఒరే దద్దమ్మా పొద్దుటి నుంచి అదే పాత్ర తోముతూ కూర్చున్నావురా? హే అల్లా వీడెప్పటికి మారుతాడో ఏటో తెలియడం లేదే. వీడికి మతి మరి దావోద్ దావోద్ యోగి ఊరి నుంచి వస్తున్నాడంట. ఏంటి యోగి వస్తున్నాడా? రాయ్! వెళ్ళి అందరికీ యోగి యోగి ఊరి నుంచి వస్తున్నాడంట. ఏంటి యోగి మన ఊరికి వచ్చేసాడా? ఊరికి వస్తున్నాడని తెలిసింది. మాకు కోపం వచ్చి పూజ దగ్గరికి వెళ్ళాం. మంత్రం వేసి చేతబడి చేస్తే వాడికి పెళ్లి కాదు, జీవితాంతం బ్రహ్మచారిలో ఉంటాడన్నావు. ఇప్పుడు చూడు సూపర్ ఫిగర్ తో వస్తున్నాడు. దీనికోసమా నువ్వు అడిగినప్పుడల్లా బీర్ బాటిల్ బిర్యానీ కొనిచ్చింది? ఇంతవరకు నేను చెప్పింది ఎప్పుడు పొలుకోలేదు. ఎక్కడో తప్పు జరిగింది. అమ్మాయిది ఏ ఊరు? విదేశీ అమ్మాయి అయ్యా. లక్కీ ఫెలో వాడు. మొబైల్ అడుగుతున్నారా? నేనేదో పేమెంట్ అడుగుతున్నాడు అనుకున్నాను. మరి చిన్నదిగా ఉంది, ఫుల్ సైజ్ లేదే. నా మంత్రాల పవర్ అంతా ఈ పోలిమేర వరకే. వాడు విదేశీయుల్ని పెళ్లి చేసుకున్నాడు. ఏమీ చేయలేము. హా? మన దేవుడు వేరు, వాళ్ళ దేవుడు వేరు. మన మంత్రశక్తి ఈ దేశం దాటి పోలేదు. పాస్పోర్ట్ వీసా ఫ్లైట్ టికెట్ తీస్తే వెళ్తుందా? కావాలంటే నువ్వు పోరా. ఇదిగో పూజారి, వాడు ఈ ఊర్లో అడుగు పెట్టడానికి ముందే నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి. ఎప్పుడు వస్తాడో అమ్మని అడిగి చెప్పు. వాడి కథ ఫినిష్ చేసేస్తాం. వాడు ఉమ్మేకి ముందే తొందరగా చెప్పవయ్యా. నా లెక్క కరెక్టే అయితే రేపు పొద్దున తెల్లారో లోపల ఈ ఊళ్ళో కావులు ఆ పెడతాడు. విషయం నీకు ముందే చెప్పాం కదరా. వచ్చేసాడు. మేము నిన్ను పోజారని నమ్మడం పెద్ద తప్పు. వాడి జీవితంలో ఏ సమస్యలు వస్తాయో మాత్రమే చూడండి. రేయ్ మామా యోగి ఎలా ఉన్నావు? ఏంట్రా? బానే ఉన్నాను రా. కలిసావే. ఇల్లు ఎలా ఉందిరా? ఓకేనా? ఈ ఇంటిని నేను ఇంతకు ముందు సినిమాలోనే చూశాను రా. ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నా. నేను లేకపోయేసరికి పెద్ద పెద్ద సినిమాలకు షూటింగ్ ఇస్తున్నావని విన్నానా? మామా నేను అలాంటి పగిలిపోద్ది. రండి రండి త్వరగా రండి. రండి రండి. రేయ్ బూత్ బంగ్లా తలుపుతారు. ఆగు మామా వెళ్ళి లైట్ లైట్ వేయడం ఆర్పడమే కానీ పని. ఈ ఇంట్లో అడుగుపెట్టి 10 ఏళ్ళు అయింది. ఇక నా జీవితం ఎలా ఉంటుందో ఏంటో. ఓరే నాయనో బ్యూటిఫుల్. ఎంత పెద్ద భవనాన్ని వదిలేసా యోగి మీరు హైదరాబాద్ లో కష్టపడుతున్నారు? నిన్ను ముందే చూసుంటే దాన్ని ఎప్పుడో వదిలేసేవాడిని. ఏం చేయమంటావు? అలవాటు పడిపోయాను. అన్బిలీవబుల్. బడ్డీ బ్రో, ఏంట్రా ఆ ఫోటోలో ఉన్నది ఎవరు? వాళ్ళ మా అమ్మ నాన్న. మా నాన్న సైంటిస్ట్. సైంటిస్టా? ఇంతకీ ఏం కనిపెట్టారేంటి? టైం ఎలా వేస్ట్ చేయాలో కనిపెట్టాడో బుడబొక్కలోడు. అది నచ్చే మా అమ్మ పెళ్లి చేసుకుంది. ఇద్దరికి సెట్ అవ్వలేదే. మా అమ్మ ఈస్ట్ ఆఫ్రికా యువరాణి. ఈయన జోకర్లా నవ్వించి బొట్లో వేసేసుకున్నాడు. తర్వాత బతుకు బస్ స్టాండ్ అయింది మా అమ్మ జీవితం. రేయ్ లోపల ఏం చేస్తున్నావురా? చెప్పురా ఇట్రా. మన రూల్స్ అన్ని చెప్పేసాయి. వీళ్ళకి ఏమేం కావాలో అన్ని సెట్ చేసాయి. ముఖ్యంగా పైకి ఎవరు వెళ్ళకూడదు. వరండాలో ఎక్కడైనా ఆడుకోవచ్చు. సరేనా? వెళ్ళండి. చూపిస్తాను. ఎమ్మి గో. సెల్లో పట్టుకుంది. ఎప్పుడు వదులుతుందో. ఏంట్రా శబ్దం?
ఏమైందిరా ఏమైంది ఆయనకి What ఏమైంది అన్నా ఏమైంది విక్కీ తెలీలేదే. ఏమైంది పడిపోయాడా బికమ్ అన్కాన్షియస్ కంగారు పడకు వాడు బెలూన్ పగిలిన శబ్దం విన్నా పడిపోతాడు మీరు గట్టిగా తుమ్మి